శ్రీమాత్రే నమః. చాలామంది అడుగుతున్నారు, మంగళవారం నాడు జుట్టు కట్ చేయించుకోకూడదు అని అంటున్నారు కదా, మరి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎలాగా? పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు తిథి వార నక్షత్ర సమయాలతో ఎటువంటి సంబంధమూ ఉండదు. పుణ్యక్షేత్రాల్లో అసలు ఇలాంటి నియమాలు ఏమీ ఉండకుండా నిరభ్యంతరంగా ఎప్పుడైనా సరే జుట్టు సమర్పణ చేసుకోవచ్చు. అక్కడ మనం సమర్పణ భావంతో భక్తి భావంతో ఇవ్వాలి. కానీ ఇంట్లో చేయించుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ఏకాదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి, సంక్రాంతి, వ్యతిపాతము, అలాగే వ్రత దినాలలోనూ శ్రాద్ధ దినాలలోనూ మంగళ శనివారాల్లోనూ క్షౌరకర్మ పనికి రాదు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. అలాగే ఎప్పుడూ క్షౌరకర్మ ఉదయం అంటే సూర్యోదయం అయినది మొదలు 12 గంటల వరకు అంటే 12 గంటల లోపు మాత్రమే చేయించుకోవాలి తప్ప 12 దాటిన తర్వాత ఇలా క్షౌరశాలలకి వెళ్ళకూడదు. కానీ కొన్ని సందర్భాల్లో చేయించుకోవాల్సి వస్తూ ఉంటుంది, అంటే పితృకార్యాల్లోనూ వాటిల్లోనూ చేయించుకోవాల్సి వస్తుంది. అప్పుడు తప్పదు. కానీ మామూలుగా అయితే 12 దాటిన తర్వాత ఎప్పుడూ క్షౌరకర్మ చేయించుకోకూడదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలామంది, ఆఫీస్ నుంచి వచ్చేసేటప్పుడు ఇంకా కుదరదు మాకు, ఈ సమయం తప్ప ఇంకో సమయమే కుదరదు అని చెప్పి రాత్రుళ్ళు వెళ్ళి ఆ జుట్టు కట్ చేయించుకోవటం అవి చేస్తున్నారు. అమ్మాయిలు కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళి రాత్రుళ్లే జుట్లు కట్ చేయించుకుని వస్తున్నారు. అలా ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు. అది మంచిది కాదు అని చెప్పినప్పుడు చెయ్యకూడదు అన్న పనిని చేశాము అని అనుకోండి, అది మంచిది కాదని శాస్త్రం చెప్తున్నప్పుడు దాన్ని కొట్టి పారేసి చేయడం ఎందుకు? అయితే శాస్త్రం ఏం చెప్తోంది అంటే, ఆదివారం క్షవరం చేయించుకోవటం వల్ల 1 నెల ఆయుష్ తగ్గిపోతుందిట, శనివారం చేయించుకుంటే 7 నెలల ఆయుష్ తగ్గిపోతుందిట, మంగళవారం చేయించుకుంటే 8 నెలల ఆయుష్ తగ్గిపోతుందిట. కాబట్టి ఈ 3 వారాల్లోనూ పొరపాటును కూడా క్షౌరం చేయించుకోవద్దు. అలానే బుధవారం చేయించుకుంటేట 5 నెలల ఆయుష్ పెరుగుతుందిట, సోమవారం చేయించుకుంటే 7 నెలల ఆయుష్, గురువారం చేయించుకుంటే 10 నెలల ఆయుష్, శుక్రవారం చేయించుకుంటే 11 నెలల ఆయుష్ పెరుగుతుంది అని చెప్పి గృహ్య సూత్రము, తైత్తరీయ బ్రాహ్మణము ఈ రెండిటి ఆధారంగా అనమాట. అలానే క్షవరం చేయించుకునేటప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఒకటే రోజు వెళ్ళి ఎటువంటి పరిస్థితులలోనూ క్షవరం చేయించుకోకూడదు. ఇది మాత్రం మర్చిపోవద్దు. అస్సలు చాలా 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 దోషం అన్నమాట. అన్నదమ్ములు ఇద్దరు ఒకేసారి వెళ్ళి క్షవరం చేయించుకోవటం, ఈ నియమాలు పాటించాలి. క్షవరం చేయించుకుని వచ్చిన తర్వాత ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి. చేయకుండా చాలామంది ఏం చేస్తారు, క్షవరం చేయించుకుని వచ్చేసి లోపల తిరిగేస్తూ ఎప్పుడో వాళ్ళకి కుదిరినప్పుడు చేస్తూ ఉంటారు. మనం బయటికి వెళ్ళి క్షవరం చేయించుకుని వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం తలస్నానం చేయవలసిందే. ఇంట్లో కూడా ఇప్పుడు ట్రిమ్మర్స్ వచ్చేసాయి కదా, ఆ ట్రిమ్మర్స్తో జుట్టు కట్ చేయించేసుకుంటున్నారు కదా. ఇప్పుడు క్షవరానికి వెళ్లకుండా మనం ఇంట్లో ట్రిమ్మర్తో కట్ చేసుకున్నా సరే మనం ఇంట్లో తలస్నానం చేయవలసిందే.